సమాజంలోని మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా చూసేలా అవగాహన యాత్ర నిర్వహించిన ఎస్కెల్ యూత్ ప్రతినిధుల ప్రయత్నం అభినందనీయమని చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ సత్యబాబు ప్రశంసించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, వాటి నివారణ కోసం ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు గుడిపాల మండలం బొమ్మసముద్రం గ్రామానికి చెందిన బీఎస్ఎం ఎస్కెల్ గ్రూప్ ప్రతినిధులు జార్జ్ వెస్లీ, జ్ఞానకుమార్ ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలలో బైక్ యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో వారు 26 జిల్లాల్లో బైక్పై తిరుగుతూ అవగాహన కల్పించి సోమవారం సాయంత్రం చిత్తూరు నగరానికి చేరుకున్నారు. రోజుకు 5 జిల్లాల చొప్పున 5 రోజుల్లో 26 జిల్లాలలో అవగాహన కల్పిస్తూ 19వ తేదీ సాయంత్రం తిరిగి చిత్తూరుకు చేరుకున్నారు. వీరిని సోమవారం సాయంత్రం స్థానిక గాంధీ సర్కిల్లో ట్రాఫిక్ సీఐ సత్యబాబు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, కేవలం షికారుకే ప్రాధాన్యత ఇవ్వకుండా యువత ఇలాంటి అవగాహన యాత్రలను నిర్వహించడం శుభపరిణామమన్నారు. వీరిని యువత ఆదర్శంగా తీసుకొని మరిన్ని సామాజిక అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. వెస్లీ, జ్ఞానకుమార్ మాట్లాడుతూ, చిన్నతనం నుంచి తమకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టమని, అయితే అదే రైడింగ్ సమాజానికి ఉపయోగపడేలా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకొని మహిళలు, చిన్నారులపై దాడులు, అఘాయిత్యాల నివారణ కోసం ఇలాంటి చిరు ప్రయత్నం చేశామన్నారు. గుడిపాల మండల టీడీపీ ఉపాధ్యక్షులు ధనసింగ్ మాట్లాడుతూ, తమ గ్రామానికి చెందిన ఎస్కెల్ గ్రూపు ప్రతినిధులు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. నమస్కారం. మనకు చిత్తూరు జిల్లా గుడిపాల మండలం బొమ్మసముద్రం నుంచి వెస్లీ, జ్ఞానకుమార్ వీళ్ళిద్దరూ ఒక మంచి కాజ్తో స్టాప్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అనే కాన్సెప్ట్తో మనకు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలను సందర్శించి మహిళల పట్ల, చిన్నారుల పట్ల అఘాయిత్యాలు జరగకుండా చూడండి అని విజ్ఞప్తి చేస్తూ పర్యటించడం జరిగింది. పర్యటించి దిగ్విజయంగా ముగించుకొని చిత్తూరుకి మళ్ళీ చేరుకున్నారు. వీళ్ళు సురక్షితంగా చేరే విషయంలో బైక్ పైన రైడింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని హెల్మెట్ ధరించి ఇది ఒక మెసేజ్ కూడా సొసైటీకి పంపించారు. దీని తరఫున చిత్తూరు జిల్లా పోలీస్ తరఫున మరియు ట్రాఫిక్ పోలీస్ తరఫున వీళ్ళని అభినందిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలకి మళ్ళీ పబ్లిక్ని చైతన్యవంతులు చేయాలని చెప్పేసి వీళ్ళను కోరుతున్నాను. దీని ద్వారా ఇంకా యూత్ ముందుకు వచ్చి మన యొక్క పర్పస్ ఏదైతే ఉందో సొసైటీ కోసం ఉపయోగపడేలాంటి యాక్టివిటీస్లో ప్రతి ఒక్కరు కూడా ప్రారంభించి ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ధన్యవాదాలు. అక్కడ ప్లేస్ విజిట్ చేస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు బైక్ రైడ్ చేస్తాము, పర్పస్తో చేస్తామని ఈ పర్పస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ పర్పస్ ఏంటంటే స్టాప్ వైలెన్స్ అగైన్స్ పర్పస్తో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క డిస్టిక్ని కవర్ చేసుకొని చేసినాము. అన్ని డిస్టిక్లో అవేర్నెస్ని అందరికీ తెలియజేసుకుంటా ఈ బైక్ రైడ్ అనేది చేసినాము. ఈ బైక్ రైడ్ వచ్చి టోటల్ వచ్చి 2500 కిలోమీటర్స్ కవర్ చేసినాము 5 డేస్లో. అన్ని డిస్ట్రిక్ట్ కవర్ చేసినాము, 26 డిస్ట్రిక్ట్స్ని కవర్ చేసినాము. ఒక రోజుకి వచ్చి దగ్గర 6 డిస్ట్రిక్ట్స్ కవర్ చేసినాము. అట్లా 5 డిస్ట్రిక్ట్ రోజు 6 డిస్ట్రిక్ట్ టోటల్గా వచ్చి 5 to 7 కవర్ చేసి ఇట్లా 5 డేస్లో కంప్లీట్ చేసినాము. అదే సార్, ఇంటికి ముందు వచ్చి నార్మల్గానే రైడింగ్ చేసి బైక్ రైడింగ్ అంటే ఇష్టము. జస్ట్ ప్లేసెస్ మాత్రం రిలీజ్ చేస్తూ ఉంటాము. సరే, ఊరికే చేయకుండా ఒక పర్పస్తో చేస్తామని చేస్తాము. வணக்கம். சித்தூர் டிஸ்ட்ரிக்ட் குடிப்பாலா மண்டலம் பொம்மசமுத்திரம் கிராமத்தில் வசிக்கும் லேட் சேகர் சுபா அவர்களுடைய மகன் ஞானகுமார் சென்ற 15ஆம் தேதி நம்முடைய ஆந்திர பிரதேஷ் 24 மாவட்டங்களை அவர் சுற்றி திரிந்து இன்றைக்கு நம்முடைய சித்தூர் காந்தி சர்க்கிளை வந்து சேர்ந்தடைந்தார். அவருடைய நோக்கம், இன்றைக்கு நம்முடைய இந்தியா தேசத்தில் நாம் பார்க்கின்ற பொழுது சிறு பிள்ளைகள் பாலியல் பலாத்காரம், வன்கொடுமைகள் நடந்து கொண்டிருக்கிறது என்பதை விழிப்புணர்வாக மக்கள் மத்தியிலே இப்படிப்பட்ட காரியங்கள் நடைபெறக்கூடாது என்பதை ஒரு விழிப்புணர்வாக 24 மாவட்டங்களை அடைந்து இன்றைக்கு எங்களுடைய சொந்த மண் சித்தூருக்கு வந்து சேர்ந்து எங்களுடைய பொம்மசமுத்திரம் கிராமத்திற்கு அவர் பெருமை சேர்த்திருக்கிறார் என்பது எங்கள் எல்லாருக்கும் மகிழ்ச்சி. பொம்மசமுத்திரம் கிராமத்தின் சார்பாக, குடிப்பாலா மண்டலத்தின் சார்பாக பொம்மசமுத்திரம் கிராமத்தில்
எஸ்கோல் யூத் என்கின்ற ஒரு யூத் இருக்கிறது. அந்த யூத் மூலமாக இந்த 2 பிள்ளைகளை மகிழ்ச்சியோடு நாங்கள் வரவேற்கிறோம். இனி வரும் காலங்களிலே அவர் சென்ற ஆண்டு கூட சித்தூர் மாவட்டத்தில் இருந்து லடாக் வரையிலும் சென்று வெற்றிகரமாக இந்த வெற்றி பயணத்தை தொடர்ந்து அவர் செய்து வருகிறார். ஆகவே ஆண்டவர் அவருக்கு நல்ல ஆரோக்கியத்தையும் நல்ல ஆயுசின் வருஷங்களை கொடுக்க வேண்டும் என்று சொல்லி எங்களுடைய பொம்மசமுத்திரம் கிராமத்தின் சார்பில் அவர்களை நாங்கள் வாழ்த்துகிறோம், வரவேற்கிறோம். இந்த நேரத்தில் இங்கு வந்திருக்கிற எல்லா மீடியர்களுக்கும் மற்றும் சிஐ மற்றும் போலீஸ் அவர்கள் அனைவரும் அவர் இங்கிருந்து சென்ற பொழுது அவரை வழி அனுப்பி வைத்தார்கள். அதே போல இன்றைக்கு அவரை ரிசர்வ் செய்து அவரை வாழ்த்துகிற இந்த இடத்துல நாங்கள் மனதார நன்றியை தெரிவித்துக் கொள்கிறோம். பொம்மசமுத்திரம் கிராமத்தின் சார்பில் அன்போடு கூட நாங்கள் வாழ்த்துகிறோம், வரவேற்கிறோம். కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.